ఏమైనా దురుద్దేశం ఉంటే నేను అక్కడనే అడ్డుకొని వాళ్ళని అక్కడనే ఏదో ఒకటి చేసేదాన్ని గదా! వాళ్ళ ఇంటికెళ్తుంది వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికని నేను పంపించా. కానీ పంపించే క్రమంలో డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళలేక ఎక్కడెక్కడనో తిరుగుతూ నిన్న చేరుకున్న వాళ్ళు విజయవాడకు. విజయవాడ నుండి మంగళగిరి ఎళ్ళడానికి 10 నిమిషాలు తోవ. ఇప్పటి వరకు ఎందుకు చేరుకోలేకపోయారు? ఎక్కడున్నారు? ఏం జేస్తున్నారు? ఇంకా ఎలాంటి ఎలాంటి ఏమన్నా తప్పుడు ప్రచారం చేయబోతున్నారా? లేకుంటే ఆ అమ్మాయిని ఇంకేమన్నా చేసిండా? అమ్మాయి మీద అంత ఇంట్రెస్ట్ ఏంది అతనికి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉంచుకోవాల్సిన అవసరం ఏంది? అతని గుప్పట్లో పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? పాపం బీద కుటుంబము. తినడానికి బయటకొస్తే తిండి గూడా లేదని ఆలోచిస్తున్నారా? ఆలోచించినప్పుడు అదంతా ఆసరాగా తీసుకొని ఈ అమ్మాయి మీద ఏమన్నా కన్నేసిండా? లేకుంటే ఏంది? ఏం వ్యవహరిస్తుండు? అమ్మాయిని కొట్టడానికి హక్కెవరిచ్చారు? అమ్మాయి అంత గట్టిగా చెప్తుంది. నన్ను కొడుతుండు, నన్ను పీరియడ్ టైమ్‌లో కొట్టిండు, ఎన్నో సార్లు కొట్టిండని. వాళ్ళ అమ్మ గూడా చెప్తుంది కొట్టిండు అని. ఆ హక్కు ఎవరిచ్చారు? నా నుండి కాపాడడం గాదు. ఆ అమ్మాయిని ఆ విష్ణు నుండి కాపాడండి. ఆ దుర్మార్గుడి నుండి కాపాడండి.